సార్ ఏపీలో ఎలాన్ మస్క్ పెట్టుబడులు వస్తాయనే విషయాన్ని నేను చదివాను. అంటే ఇప్పటివరకు మన ఇండియాలో ఎలాన్ మస్క్ పెట్టుబడులు అనేవి లేవు. ఒకసారి చెప్పండి సార్ దాని గురించి. ఎలాన్ మస్క్ అనేది పెద్ద వికీపీడియా అండి. చాలా రోజులు పెట్టి ట్రై చేస్తున్నాడు ఇండియాలో పెట్టడానికి. కొన్ని పాలసీలు ప్రొసీజర్ అడ్డుపడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు లేటెస్ట్ ఏమైందంటే ట్రంప్ గారిని గెలిపించాడు ఆయన. యాక్చువల్లీ వన్ ఆఫ్ ద కీ పర్సన్. ట్విట్టర్లో మొత్తం మ్యాక్సిమం చేశాడు. అందుకని దానికి బదులుగా ట్రంప్ గారు ఆయనకి క్యాబినెట్ ర్యాంక్ మినిస్టర్ అడ్వైజర్గా ఇచ్చి డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, అంటే గవర్నమెంట్ తాలూకా ప్రొసీజర్స్ పాలసీస్ కరెక్ట్గా ఉన్నాయి, ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఫైనాన్షియల్ ప్రొసీజర్ ఇంప్రూవ్ అంటే అది అదే లోకేష్ బాబు వెళ్ళినప్పుడు డిస్కషన్ జరిగింది టెస్లా CEO తోటి. జరిగినప్పుడు ఈ డిస్కషన్ వచ్చి ఇండియాకి అంటే ఏపీకి ఆహ్వానించారు. ఆయన కానీ పెట్టు ఇండియాకి నిజంగా వచ్చి ఏపీలో పెడితే అవుతారు ఏపీ భవిష్యత్తు మారిపోతుంది. డెఫినెట్గా ఇందులో ఎటువంటి డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు ఏదైతే బాధపడుతున్నారో ఎంప్లాయ్మెంట్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇండస్ట్రీ లేదు, ఆ పాత గవర్నమెంట్ అటకెక్కించింది 5 సంవత్సరాలు, ఇవన్నీ కూడా మంచి రోజులు వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేసి ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. చాలా పెద్దవాడు వరల్డ్లోనే టెస్లా పెట్టిన తర్వాత అందరినీ బీట్ చేసి నెంబర్ 1కి వెళ్ళిపోయాడు. అంతకుముందు చాలా సంవత్సరాలు వారన్ బుఫెట్ ఉంటాడు, వాల్మార్ట్ చైర్మన్. సో వాళ్ళని బీట్ చేసి కూడా వచ్చేసాడు ఆయన. ఈ డెసిషన్ మాత్రం నిజంగా ప్రూవ్ అయితే ఇప్పుడు డిస్కషన్ అయింది, అంగీకరించడం ఇంకా సానుకూలంగా స్పందన ఉంది. వాళ్ళు కొన్ని రాయితీలు అడిగారు దానికి. ఆ రాయితీలు ఏపీ గవర్నమెంట్ ఇస్తే కనుక ట్యాక్స్ హాలిడే, ఎక్సైజ్ ట్యాక్స్, కస్టమ్స్ ట్యాక్స్, సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ ఇవన్నిటి మీద మినాయింపు అడిగారు. ఎందుకంటే ఆ డబ్బులు ఇక్కడ పెడతామని. సో దానికి ఏపీ గవర్నమెంట్ కూడా సానుకూలంగా స్పందించింది.